నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806 9848055806. ప్రతిరోజు ఆకుకూర తినేవారికి అనారోగ్యం అనేది ఉండదు. రోజు ఒకే రకం ఆకుకూర తినకూడదు. రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, రోజుకో రకం తినండి. తోటకూర, బచ్చల కూర, గోంగూర, పొనగంటి కూర, ఉల్లికాడలు, ములగాకు, ఇలా రోజుకు ఒకటి తినాలి. ఒట్టి ఆకుకూర వండుకోవచ్చు, లేదా పప్పుతో కలిపి వండుకోవచ్చు. మనం అరుదుగా తినే ఒక ఆకుకూర బచ్చల కూర. ఈ బచ్చల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి దుబ్బు బచ్చల, దుబ్బే ఉంటుంది. ఇంకోటి కాడ బచ్చల అంటారు. ఇక ఆ బచ్చలు పాకేస్తుంటుంది. పాకేసి అది పెట్టామంటే మొత్తం పాకేస్తుంది, దొడ్డంతా పాకేస్తుంది. ఈ బచ్చలి కూరలో చాలా అధికంగా పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ B3, నియాసిన్, విటమిన్ సి, విటమిన్ కే విరివిగా అందుబాటులో ఉంటాయి. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బచ్చల కూరలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఖనిజ లవణాలైన సెలీనియం, ఐరన్, కాల్షియం, పొటాషియం కూడా మనకు బచ్చల కూర ద్వారా లభిస్తాయి. బచ్చల కూరకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి. దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. అలాంటి వారు బచ్చల కూర వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ వద్ద తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. దీని ఖరీదు 700 లేదంటే 1000 రూపాయల లోపు ఉంటుంది. చదువు రాని వాళ్ళు, సెల్ ఫోన్ వాడకం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ను వాడచ్చు. గ్లూకోమీటర్ ఉపయోగించి ఏమీ తినకుండా పరగడుపున షుగర్ చూసుకోవచ్చు, తిన్న తర్వాత ఎంతో చూసుకోవచ్చు. ఈ 2 కాదు, షుగర్ నియంత్రణ సరిగా ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే ఒక రక్త పరీక్ష ఉన్నది. దాన్ని HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది 7 కంటే తక్కువ ఉండాలి. 9, 10, 11, 12 ఉందంటే షుగర్ నియంత్రణ లేనట్టే. ఆహార నియమాలు పాటించడం లేదు, మందులు సరిగా వాడటం లేదు. అటువంటి వారికి 11, 12 ఉంటుంది. ఈ షుగర్ నియంత్రణ సరిగా లేని కారణం వల్ల మగవారిలో లైంగిక బలహీనత కనపడుతుంది. దాంపత్య జీవితంలో సరైన సుఖాన్ని పొందలేరు. అంగస్తంభన సరిగా జరగకపోవటము, శీఘ్రస్ఖలనము, ఆశించిన రీతిలో భార్యాభర్తలు స్వర్గలోక సుఖాలను పొందలేకపోతారు. అందువల్ల HbA1c 10, 11, 12 ఉన్నవాళ్ళు వ్యాపార ప్రకటనలు చూసి ఆయుర్వేద మందులు, హెర్బల్ మందులు అవన్నీ వాడటం కాదు. మీ యొక్క HbA1c 7కు తీసుకురండి. మళ్ళీ లైంగిక సామర్థ్యం యథావిధిగా పురుషులకు మీకు వచ్చేస్తుంది. ఇక 2వ ప్రయోజనం, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు బచ్చల కూర తింటే బరువు తగ్గుతారు. స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరుని మనం తెలుసుకోవచ్చు.
థైరాయిడ్ లోపాన్ని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటం ప్రారంభిస్తే మీరు బరువు తగ్గిపోతారు. బచ్చల కూర కూడా స్థూలకాయాన్ని బరువును తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇక 3, జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. దీంట్లో పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్నే అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో రక్తము బొట్లు బొట్లుగా కానీ పిచ్చికారి కొట్టినట్టు పడుతూ ఉంటుంది. అందువల్ల మొలలు ఉన్నవారికి బచ్చల కూర ఒక దివ్య ఔషధం లాంటిది. ఇక 4, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధులకు తావు లేకుండా చేస్తుంది. ఇక 5, రక్తహీనత అనేది మహిళల్లో సాధారణంగా మనం గమనిస్తుంటాం. నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల తర్వాత మహిళలు ప్రతి వారము ఏదో ఒక దేవుడి పేరున ఉపవాసాలు చేస్తారు. కార్తీక మాస ఉపవాసాలు. ఈ ఉపవాసాల కారణం వల్ల పౌష్టికాహార లోపం వచ్చి రక్తహీనత అనేది వారిలో గమనిస్తుంటాం. హీమోగ్లోబిన్ ఎవరికైనా కూడా 10 గ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. అటువంటి రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. దాన్ని నివారిస్తుంది. ఇక 6, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షన్ను, డిప్రెషన్ దూరం చేసి నరాల పటుత్వానికి దోహదపడుతుంది. 7, మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు రాళ్ల నివారణకు, రాళ్ళు కరిగిపోవడానికి ఉపయోగపడటమే కాక మూత్రములో తరచుగా ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది. 8, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. కామెర్లు వచ్చిన వారికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి బచ్చల కూర వల్ల కాలేయాన్ని చక్కగా కాపాడే గుణం ఉంటుంది. బచ్చల కూర కాలేయాన్ని రక్షణ కవచంలా కాపాడుతుంది. 9, వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటె ఎముక ఇరిగిపోయి, తుంటె ఎముక ఇరిగితే పెద్ద ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ ఇరిగిపోవడానికి గల కారణం ఎముక పెళుసుదనం, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది. ఈ బచ్చల కూర వల్ల ఎముక దృఢత్వం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పిని నివారించడమే కాక కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక 10, గుండెను కాపాడుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ సోకిన వారు, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారు, వాళ్ళకి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెపోటుని ముందుగానే పసికట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, 2వది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, 3వది టీఎంటీ, ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ అంటారు. బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత పరిగెత్తిస్తారు. 2D ఎకో ఆధారంగా కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు కానీ, కార్డియాలజీ గుండె డాక్టర్ సలహా మేరకు యాంజియోగ్రామ్ చేసుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానం ప్రకారం కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా చేస్తారు. సులువుగా, సునాయాసంగా, కష్టం లేకుండా 100కి 100 ఎటువంటి
ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నారు. పూర్వకాలము తొడ రక్తనాళము నుంచి యాంజియోగ్రాములు చేసినప్పుడు ఆ యాంజియోగ్రామ్ చేసి ఒక చిన్న ఇసుక మూట పెట్టేవారు. ఇప్పుడు అదంతా గతం. ప్రస్తుతం ఉన్న ఈ మణికట్టు ద్వారా చేసే యాంజియోగ్రామ్ చాలా సులువు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి పంపిస్తారు. ఏదైనా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో అడ్డంకులు బ్లాకులు కనపడితే అప్పటికప్పుడే సన్నటి ట్యూబ్ను ప్రవేశపెడతారు. దాన్ని స్టెంట్ అంటారు. ఈ యాంజియోగ్రామ్ పరీక్ష స్టెంట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద పేదవారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా అందించబడుతుంది. కనుక వారానికి ఒక్కసారి బచ్చలు కూర పనిగట్టుకుని తినటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.